హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 5. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి టెంపుల్. అత్తా కోడళ్ళిద్దరూ కారు దిగి పూజకు సంబంధించిన సామాగ్రి తీసుకొని గుడిలోకి వెళ్ళి అర్చన చేపించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటారు. తల్లి, నా కొడుకు కోడలు ఆనందంగా ఉండేటట్లు చూడమ్మా. అమ్ముకి నిజం తెలియకపోయినా నా బిడ్డను అర్థం చేసుకుని ప్రేమించేటట్లు చెయ్యి అమ్మా అని మధురగారు అమ్మకి మనసులోనే విన్నపించుకుంటారు. అమ్మ, నా అంష్కి నా మీద ఉన్న కోపం తగ్గిపోయి మునుపటిలాగా నన్ను ప్రేమించేటట్లు చెయ్యి తల్లి అని, అలాగే అందరూ సంతోషంగా ఉండేటట్లు దీవించని వేడుకుంటుంది అమ్ము. పంతులు గారు ఇచ్చిన హారతి తీర్థప్రసాదాలు స్వీకరించి కీతు కళ్ళకి హారతి అద్ది కళ్ళల్లో పడకుండా కుంకుమ పెట్టి తను కుంకుమను తన మంగళసూత్రాలకు పెట్టుకొని కళ్ళకు అద్దుకుంటుంది అమ్ము. దర్శనమయ్యాక ఇద్దరు గుడి ప్రాంగణంలో కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉంటారు. పాపకి అమ్మవారిని చూపిస్తున్న అమ్ముతో, మీ ఇద్దరికి మొదటి రాత్రికి ఏ రోజు బాగుందో పంతులు గారిని అడుగుదాం అనుకుంటున్నా అమ్ము, నీకు ఇష్టమేనా అని అడుగుతారు మధురగారు. ఆ మాటలకు కంగారుగా మధురగారిని చూస్తూ, ఇప్పుడు అలాంటివి ఏమి వద్దత్తయ్యా, మా పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు కదా, ఆయనకి నా మీద కోపం తగ్గక అప్పుడు వీటి గురించి ఆలోచిద్దాం అంటుంది అమ్ము. అమ్ము చెప్పింది కూడా సబబుగా అనిపించి మధుర సైలెంట్గా ఉండిపోతుంది, ఇంకేం మాట్లాడకుండా. ఇద్దరి మధ్య కాసేపు మౌనం తర్వాత అమ్ము ఏదో గుర్తొచ్చినట్లు మధుర వైపు తిరిగి, అత్తయ్య, కీతుకి 6వ నెల పడి ఎన్ని రోజులు అయింది అని అడుగుతుంది. మీ పెళ్లి రోజే దానికి 6వ నెల వచ్చిందమ్ము. అంటే 6వ నెల వచ్చిన 4 రోజులు అయిందమ్ము. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? అబ్బా అత్తయ్య, 6వ నెలలో పిల్లలకి అన్నప్రాశన చేస్తారు కదా, మన కీతు బంగారానికి కూడా చేయాలి కదా, అందుకే అడిగాను. పదండి ముందు పంతులు గారిని అడుగుదాం ఏ రోజు బాగుందో అంటూ మధుర గారిని హడావిడి చేస్తుంది అమ్ము. అవును తల్లి, నాకు అసలు ఈ విషయమే గుర్తులేదు. నిజంగా కన్నతల్లిలా ఆలోచించి దాని గురించి ప్రతి విషయం చూసుకుంటున్నావు. నువ్వు తల్లిగా దొరకడం నా మనవరాల అదృష్టం అని ఎమోషనల్ అవుతూ చెబుతారు మధురగారు. అబ్బా అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? కీతు నా కూతురైనప్పుడు నేను కాక ఎవరు చూసుకుంటారు? మనం పంతులు గారిని అడుగుదాం పదండి అని లేచి వెళ్తారు ఇద్దరు. పంతుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి మంచి రోజు చూడమని అడుగుతుంది మధుర. అంతా విన్న పంతులు గారు, అమ్మ, అన్నప్రాశనకి ముహూర్తంతో పనిలేదు తల్లి, పాపకు 6 పడిన 6వ రోజున అన్నప్రాశన చేయండి అని చెప్తాడు. మా సైడ్ ఇలానే చేస్తాము. మీలో ఎవరికైనా అన్నప్రాశన చేసే పద్ధతి వేరే విధంగా ఉంటే కమెంట్ చేయండి. ఆ పద్ధతిలోనే మనం కీతుక్కి చేసేద్దాం అన్నప్రాశన. 6 పడిన 6వ రోజున అంటే ఎల్లుండే, 2 రోజులు మాత్రమే ఉన్నవి. ఏర్పాట్లు చేసుకుని కబురు పంపుతాం పంతులు గారు, వెళ్ళొస్తామని అంటుంది మధుర. మంచి తల్లి అని వాళ్ళు ఇచ్చిన దక్షిణ తీసుకొని ఆయన లోపలికి వెళ్ళిపోతారు. అమ్ము, పద ఇంటికి వెళ్ళి ఏర్పాట్లు చూసుకోవాలి అని తొందర చేస్తుంది మధుర. అలాగే అత్తయ్య అని చిన్నగా నవ్వుతూ ఆవిడ వెంట వెళ్తుంది అమ్ము కూడా. ఇంటికి వెళ్ళిన వెంటనే మధుర మురళి గారికి ఫోన్ చేసి గుడిలో వాళ్ళ అన్నప్రాశన గురించి అడిగిన విషయం చెప్తుంది. అలాగే సెలబ్రేట్ చేద్దాం మధుర, నువ్వు దీని గురించి టెన్షన్ పడకు. సాయంత్రం ఇంటికి వచ్చాక అన్నప్రాశన గురించి అంశతో డిస్కషన్ చేసి ఎలా చేయాలో డిసైడ్ చేద్దామని చెప్పి కాల్ కట్ చేస్తాడు మురళి. కన్నమ్మ, అమ్మ వచ్చాక నీ లైఫ్లో ఫస్ట్ వేడుక కదా, ఈ వేడుకను మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. అలానే డాడీని కూడా మన దారిలోకి తెచ్చుకోవాలి. ఇక నుంచి డాడీ ఏమన్నా బాధపడకుండా డాడీకి మాటకు మాట సమాధానం చెప్పాలి మనం అని బుడ్డిదానితో చెప్తుందమ్మ. వాడిని చూస్తేనే నత్తిదలా తత్తత్త అంటుంది కానీ వాడికి ఎదురు చెప్తుందంట. కామెడీ చేస్తుంది మన అమ్ములమ్మ. సాయంత్రం తండ్రి కొడుకుల ఆఫీస్ నుండి వచ్చేలోపు అత్తా కోడళ్ళిద్దరూ డిన్నర్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది బుడ్డిదానికి పాలు పట్టించి దాన్ని రెడీ చేసి ఫ్రెష్ అవ్వడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇద్దరు. తన రూమ్కి వెళ్ళిన అమ్ము పాపని కింద చాప మీద వేసి కొన్ని బొమ్మలు దాని చుట్టూ ఉంచి స్నానానికి వెళ్తూ డ్రెస్ తీసుకొని, ఉదయం అంశ్ తనని ఉడుక్కుంటూ చూడడం గుర్తు తెచ్చుకొని, ఎలాగో ముందు రూమ్కి వస్తాడు కాబట్టి అతని రియాక్షన్ చూడడానికి గోల్డ్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్ తీసుకొని బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ తీసుకొని స్నానానికి వెళ్తుందమ్ము. రే అంశ్, పాప నీ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తుందిరా నాయన, ఎలా దీన్ని తట్టుకుంటావో నువ్వు. నైట్ 8 గంటలకు ఇంటికి వస్తారు అంశ్ మురళి గారు ఇద్దరు.
ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో టీవీ చూస్తున్న మధుర ఇద్దరిని చూసి ఎదురెళ్ళి మురళి గారి చేతిలోని ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ విషయాలైన మీ ఇద్దరికి అని చిన్నగా కసిరించుకుంటారు. ఆవిడ మాటలకు ఇద్దరు చిన్నగా నవ్వి 1 వీక్లో పెద్ద ప్రాజెక్ట్కి టెండర్ వేయాలి, దాని గురించి డిస్కషన్ అని చెప్తారు మురళి గారు. ఎప్పుడు ఉండే విషయాలే కానీ నాన్న అంష్ తొందరగా ఫ్రెష్ అయ్యిరండి, డిన్నర్ చేద్దామని అంటుంది మధుర. తల్లి మాటలకు అలానే అని చెప్పి పైకి వెళ్తాడు అంష్. అంష్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి బ్లాక్ ట్రాన్స్పరెంట్ శారీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ నెక్ ఉన్న స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని ఎలాంటి మేకప్ వేయకపోయినా అందంగా ఉండే అమ్ము ఈరోజు కావాలని లైట్గా మేకప్ వేసి లిప్స్కి రెడ్ లిప్స్టిక్ వేసుకొని వైట్ స్టిక్కర్ పెట్టుకొని ఇంకాస్త అందంగా రెడీ అయ్యి, అంటే అంష్ బాబుని ఉడికించాలి కదా అందుకన్నమాట ఈ వేషాలు. తన నల్లని కురులను ముందుకు వేసి ఒక సైడ్కి వయ్యారంగా నిలబడి వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు అని సాంగ్ సింగుతూ ఉంటుంది అమ్ముల పాప. ఆల్రెడీ వచ్చాడే పాప, నిన్ను అప్పడం చేయను. ఇంతకీ నాకు ఒక డౌట్, బాబుని చూసి కావాలని సింగుతుందా లేదా క్యాజువల్గా సింగిందా? అమ్ము వయ్యారంగా నిలబడడం వలన మడతపడిన నడుము అంషు గుండెల్లో గుబులు రేపుతుంటే ఇది నన్ను చంపడానికి ఇలా రెడీ అయింది, దొంగ మొహంది. ఆడియన్స్ ఇన్నర్ వాయిస్, దాని ప్లాన్ కూడా అదేరా అంశులు అని మనసులో అమ్ముని తిట్టుకుంటూ పాప కోసం బెడ్ మీద చూడగా నిద్రపోతూ కనిపిస్తుంది. ల్యాప్టాప్ బ్యాగ్ సోఫాలో పెట్టి అమ్ము దగ్గరికి వెళ్ళి ఎడమరెక్క పట్టుకొని మీదకి లాక్కుంటాడు అంష్. అంష్ లాగిన ఫోర్స్కి వెళ్ళి అతని ఛాతిని గుద్దుకొని 2 చేతులు అతని గుండెల మీద నిలిపి తలపైకెత్తి తన నీలాల కన్నులతో అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండగా ఒక్క నిమిషం ఇద్దరు చూపులు లాక్ అవుతాయి. ముందుగా అంష్ని తేరుకొని అమ్ము నడుము గట్టిగా పట్టుకొని ఇద్దరి మధ్యలో ఉన్న తన చేతులను వెనక్కి మడిచి పట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కొని కోపంగా అమ్ముని చూస్తూ ఏంటి ఈ అవతారం అని అరుస్తాడు. అతని అరుపులకు బెదిరి చీర బాగుందని కట్టుకున్నా అని ఒక్కో మాట తడబడుతూ చెబుతుంది అమ్ము. వాడి ముందు ఎప్పటికి దీని బెదిరి రోగం తగ్గుతుందో ఏంటో. పక్కనే ఉన్న వెట్ వైప్స్ తీసుకొని అమ్ము పెదాలకున్న లిప్స్టిక్ తుడిచేసి ఫేస్ మీద ఉన్న మేకప్ క్లీన్ చేస్తూ చంపుతో ఇంకోసారి ఇలాంటి చెత్త అంతా మొహానికి అప్లై చేసావంటే అని వెట్ వైప్స్తో క్లీన్ చేసిన మేకప్ లిప్స్టిక్ని చూపిస్తూ అంచు. అలానే అని తలంతా గుండ్రంగా తిప్పుతుంటే ఒక చేత్తో తల పట్టుకొని మరీ ఎక్కువ తిప్పకు విరిగిపోగలదని చెప్పి 10 minutes టైం ఇస్తున్నా, వెళ్ళి శారీ చేంజ్ చేయి లేదంటే దెబ్బలు పడతాయి ఈరోజు నీకని అమ్ముని దూరం జరిపి టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అంష్. వెళ్తున్న అంశుని చూసి పెళ్ళం అందంగా రెడీ అయితే మెచ్చుకోకుండా తిడుతున్నాడు. ఏం మనిషో ఏమో అని అమ్మ అనుకుంటుండగా బాత్రూంలో నుండి వినిపిస్తుంది అని అంటాడు అంశు సీరియస్గా. ఆ మాటకు పాము చూలు మాన్స్టర్కి అని చిన్నగా గొనుక్కుంటూ వేరే చీర తీసుకొని చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది అమ్ము, జుట్టంతా ముడిపెట్టుకుంటూ. కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.